హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ రెండు జిల్లాల మధ్యలో ఎవరైనా భూమిని కొనాలి అనుకున్నా, ఈ రెండు జిల్లాల మధ్యలో ఎక్కడ భూమిని కొనాలి అనుకున్నా, కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి కొనాలి అనుకున్నా, విలేజ్లలో భూమిని కొనాలి అనుకున్న మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు మా వీడియోస్ రిపీటెడ్గా అంటే మళ్ళీ మీ ఫోన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అదేవిధంగా మేము పెట్టే వీడియోని, ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే ఈ భూమి ఎక్కడుంది, ఎంత రేట్ ఉంది, ఎలా ఉంటుంది అన్న ప్రతి ఒక్క విషయం మేము అందులో చెప్తాం. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి పూర్తి వీడియోని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. అయితే ఇప్పుడు మనకు 2 ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది. ఈ 2 ఎకరాల మామిడి తోట రకం దసరీ రకం, అంటే వెరైటీ దసరీ వెరైటీ, బెంగన్పల్లి కాదు, ఇది దసరీ వెరైటీ. అయితే ఈ రైతుకి వీళ్ళకి 5 ఎకరాలు ఉంది. ఈ 5 ఎకరాలలో 2 ఎకరాలు అమ్ముతున్నారు. అంటే మనకు అమ్మే మామిడి తోట 2 ఎకరాలు, మొత్తం ఉన్నది 5 ఎకరాలు. ఇక్కడ ఈ 2 ఎకరాలలో మొత్తం దసరీ వెరైటీ ఉంది. ఈ దసరీ వెరైటీ అనేది మన బెంగన్పల్లి కన్నా చిన్నగా ఉంటుంది, కానీ మంచి డిమాండ్ ఉంటుంది మనకు మార్కెట్లో, మంచి రేట్ ఉంటుంది. క్రాప్ కూడా బాగానే వస్తుంది ఇది మన వాతావరణానికి. అయితే ఇక్కడ ఇది ఎర్ర నేలనే, అంటే మనకి మామిడి తోటలు అనేది పూర్తిగా ఎర్ర నేలలు, నీళ్ళు ఆగని ఏరియాలు అయితేనే మామిడి తోట మంచిగా వస్తుంది. చూడడానికి కూడా ఇప్పుడు మనకు ఈ మామిడి తోట ఫుల్ఫిల్గా ఉంది. అంటే 2 ఎకరాలు మొత్తం కూడా ఉంది. ఎక్కడ కూడా చెట్లు చనిపోవడం కానీ, ఎండిపోవడం కానీ ఇట్లా ఏమీ లేవు, చెట్లు పోయినట్టుగా ఏమీ లేవు, మొత్తం ఫుల్ఫిల్గా ఉంది. 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు కూడా ఈ దసరీ వెరైటీ ఇక్కడ ఉన్న వాతావరణానికి మనకు మంచిగానే వస్తుంది. మనకు మార్కెట్లో కూడా మంచి రేట్ ఉంది. ఈ దసరీ ఇప్పుడు డిమాండ్ ఉన్న మామిడి రకం ఇక్కడున్న వాతావరణానికి బాగుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఇదే పెడుతున్నారు. వీళ్ళు మొత్తం 5 ఎకరాలు పెట్టారు. మనకి ఇప్పుడు మాత్రం 2 ఎకరాలే అమ్ముతున్నారు. ఈ 2 ఎకరాలే మనం ఇప్పుడు తీసుకునేది. దీనికి నీళ్ళు అంటే వాటర్ మాత్రం వీళ్ళు బోరు వేయడం జరిగింది. అది వాగులో ఉంటుంది. అక్కడి నుండి ఇక్కడ పైప్ లైన్ ఉంది. అంటే మనకు ఆ వాగు నుండి ఇక్కడికి పైప్ లైన్ ఉంది. అంటే వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ వాగు నుండి, అదొక పెద్ద వాగు, ఆ వాగు నుండి ఇక్కడికి వేయడం జరిగింది. కాబట్టి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఆ నీళ్ళు ఇస్తారు. అయితే ఈ దసరీ వెరైటీకి ఎలా అంటే మనకు నీళ్ళు ఎక్కువగా పట్టాయి. అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కానీ ఈ చలికాలం కానీ నీళ్ళకి అవసరం లేదు ఈ మామిడి తోటకి. ఓన్లీ ఎండాకాలం పూత దశలో పెడితే సరిపోతుంది. కాబట్టి నీళ్ళకైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. భూమి పరంగా మాత్రం ఎర్ర భూమి, మంచి హైట్లో ఉంటుంది, మంచి భూమి ఇది. మళ్ళీ మనం ఎలాంటి పంటలను వేసుకోవచ్చు, అంటే తోట లేకపోతే ఇందులో ఎలాంటి తోట అయినా పెట్టుకోవచ్చు. ఇదే అని కాకుండా ఈ భూమికి ఎకరానికి వీళ్ళు 36 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరైనా మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వచ్చి సైట్ని చూడండి. అంటే సైట్ విజిట్ చేస్తేనే, అంటే భూమిని చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు అంటే మీకు కూడా ఇక్కడికి వచ్చినాక డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, ఈ మామిడి తోట అని కాదు, మీరు ఎక్కడ ఈ కరీంనగర్ సిద్దిపేట మధ్యలో ఎక్కడ భూమి కొనాలి అనుకున్నా ఒక్కసారి వచ్చి చూడండి. చూసి మమ్మల్ని మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ నేమ్ని కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. అంటే మీ బడ్జెట్కి సెట్ అయ్యే ల్యాండ్స్ అంటే మీరు ఒక్కసారి మమ్మల్ని కలవడం వల్ల మీకు ఎలాంటి భూమి కావాలన్నది మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూస్తే మీ బడ్జెట్కి సెట్ అయ్యే ల్యాండ్స్ మేము చూపించగలుగుతాం. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి కలవండి. కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. చూస్తేనే మీకు కూడా ఎక్కడ ఎంత రేటు ఉంది, ఎంత రేటు పెట్టచ్చు, ఎలా ఉంది, దానిలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, సమస్యలు కూడా ఎలా తీర్చచ్చు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి సైట్ని చూడండి. చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే మా ద్వారా మీరు భూమిని కొన్నట్టయితే, అంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే మేము అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు పేపర్స్ పరంగా కానీ, బౌండరీస్ పరంగా కానీ, ఇంకా ఎలాంటి గొడవలు రాకుండా
ముందే మేము చూసుకుంటాం కాబట్టి మీరు మా ద్వారా ఒక భూమిని కొన్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానికోసం మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్. ఇంకా ఈ భూమి మనకు సిద్దిపేట, కరీంనగర్ ఈ 2 జిల్లాల మధ్య ఏరియాలో ఉంటుంది. బెజ్జంకి స్టేజ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మనం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారి, కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్, హైదరాబాద్ టు కరీంనగర్ రోడ్, ఈ దారికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి వరకు బీటీ రోడ్ ఉంటుంది. అంటే ఈ విలేజ్ మనకు ఈ కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ నుంచి 2 విలేజ్లు ఉంటాయి. ఇక్కడికి దాకా మనకు బీటీ రోడ్ ఉంటుంది. ఈ విలేజ్ నుండి మనకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మట్టి రోడ్ ఉంటుంది. ఇది కూడా మంచి రోడ్డు, మనకు రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కారు వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి. ఈ కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఉంది. కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరన్నా మీరు కావాలి అనుకుంటే తప్పకుండా వచ్చి చూడండి. మరిన్ని వివరాల కోసం మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.